తెలుగుదేశం పార్టీలో చిన్నబాబుపై చాలా మంది నేతలు గుర్రుమంటున్నారు. లోకేష్ ఎంట్రీతోనే చాలా మంది సీనియర్లకు పవర్ కట్ అయిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షాల ఎమ్మెల్యేలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా తమకు ఇవ్వటం లేదని టీడీపీ నేతలు కుతకుతా ఉడికిపోతున్నారు. అనకాపల్లి జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న టీడీపీ నేతలు లోకేష్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. అధికారంలోకి వచ్చే వరకు తమ చేత లక్షలకు లక్షలు ఖర్చు చేయించి వెట్టి చాకరీ చేయించుకున్న టీడీపీ నాయకత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమని చాకరీకే వాడుకుంటోంది తప్ప ఏమాత్రం విలువను ఇవ్వటం లేదని భగ్గుమంటున్నారు. కొద్ది రోజుల క్రితం సకల శాఖల మంత్రి నారా లోకేష్ అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలను పిలిపించుకుని వారితో భేటీ అయ్యారు. వచ్చిన ఎమ్మెల్యేలు కుటుంబ సమేతంగా వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి నారా లోకేష్తో ఫోటోలు దిగారు. ఈ సమావేశానికి జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు లోకేష్. అనకాపల్లి జిల్లాలో జనసేన పార్టీ తరపున 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేసి గెలిచారు. యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ 3 ఎమ్మెల్యేలను కుటుంబ సమేతంగా ఆహ్వానించిన లోకేష్ ఈ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న తెలుగుదేశం నేతలను మాత్రం పిలవలేదు. యలమంచిలి నియోజకవర్గానికి ప్రగడ నాగేశ్వరరావు, పెందుర్తి నియోజకవర్గానికి గండి బాబ్జీ, అనకాపల్లి నియోజకవర్గానికి పీలా గోవిందు సత్యనారాయణలు టీడీపీ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కూటమిలో భాగస్వామ్య పక్షమైన జనసేన ఎమ్మెల్యేలను పిలిచినప్పుడు సొంత పార్టీకి చెందిన ఇన్ఛార్జీలను పిలవకపోవడం ఏమాత్రం సమంజసంగా లేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి పార్టీ పరంగా ఏ కార్యక్రమం చేపట్టినా తమ చేత లక్షల్లో ఖర్చు చేయించి బండ చాకరీ చేయించుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తరహాలో పనులు అయితే చేయించుకుంటున్నారు కానీ తమకివ్వాల్సిన విలువ కానీ ప్రాధాన్యత కానీ ఇవ్వడం లేదని వారు రగిలిపోతున్నారు. ఇదేం తీరు అని లోకేష్ పై ఆగ్రహంతో ఉన్నారు. తాము కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాత్రమే కాదని కీలకమైన నామినేటెడ్ పదవుల్లో ఉన్నామని వారు అంటున్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ప్రగడ నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా గండి బాబ్జీ ఉన్నారు. అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో పీలా గోవిందు సత్యనారాయణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పోనీ లోకేష్ పిలిచిన జనసేన ఎమ్మెల్యేలు నిజాయితీ పరులా అంటే 3కి 3 పీకల్లోతు అవినీతిలో మునిగిపోయారని టీడీపీ ఇన్ఛార్జీలు తమ అనుచరుల వద్ద నిప్పులు చెరుగుతున్నారట. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నియోజకవర్గంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేసుకుపోతున్నారన్న విమర్శలున్నాయి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ సైతం నియోజకవర్గంలో అవినీతి దందాల్లో బిజీగా ఉంటున్నారని టీడీపీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తన అల్లుళ్లను ముందు పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని టీడీపీ శ్రేణులు దుయ్యబడుతున్నాయి. అవినీతి పరులైన జనసేన ఎమ్మెల్యేలను పిలిచిన లోకేష్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే తమని దూరం పెట్టడం దుర్మార్గమేనని వారు మండిపడుతున్నారు. లోకేష్ వైఖరి ఇలానే ఉంటే రానున్న కాలంలో టీడీపీకి నమ్మకంగా పనిచేసే కార్యకర్తలు ఒక్కరు కూడా మిగలరని వారు హెచ్చరిస్తున్నారు.